వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఔదుంబరః కల్పవృక్షః కామధేనుశ్చ సంగమః చింతామణిగురోః పాదౌ దుర్లభౌ భువనత్రయే. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనము శ్రీ గురు చరిత్ర 23, 24 అధ్యాయాలు నేటి పారాయణ పరంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. 23వ అధ్యాయ పరంగా మనం ఆ యొక్క గొడ్డుబర్రె చక్కగా పాడిగేద అవ్వటం అనేటువంటి అంశం, అంటే గురు అనుగ్రహం ఉంటే అసాధ్యం అనేది కూడా ఎలా సుసాధ్యమవుతుంది అనేది. రెండోది ఆయనని సంపూర్ణంగా విశ్వసించిన వారే చక్కగా కృతార్థులవుతారు అనేటువంటి సత్యం కూడా మనం గ్రహిస్తున్నాం. అయితే నేటి అధ్యాయపరంగా శ్లోకం ఏమిటి అంటే, రాజప్రార్థితయేత్యాత్రమఠేయో గాణగాపురే బ్రహ్మరక్ష సముద్ధర్త శ్రీదత్త శరణం మమ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు. నామధారక, శ్రీగురుడు గొడ్డుబర్రె నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది. ఆ మర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుగకు ఇమ్మని అడగటానికి వచ్చారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యా, మా గేదె పాలు ఇస్తున్నది కనుక ఇక నుండి దానిని మట్టి తోలడానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించారు. ఆ గ్రామస్తులు, అరేరే, ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు. ఆ అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరమేలే రాజుకు చేరింది. అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూచి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు. వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీగురునికి పొర్లుదండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్తుతించాడు. జగద్గురు, మీకు జయము జయము. మాయామోహితుడనైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు. పరంజ్యోతి స్వరూప, నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి. పామరుల దృష్టికి మానవునిలాగా కనిపించే మీరు విశ్వకర్తలు. శ్రీ నృసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి, రాజా, మేము తపస్సులం, అరణ్యంలో నివసించే సన్యాసులం. నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమిటి అన్నారు. రాజు సవినయంగా నమస్కరించి, ప్రభు, మీరు భక్తులను ధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావం. అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు? నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి. మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను.
మీరు అక్కడ ఉండి మమ్ములను ఉద్ధరించండి, మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు స్వామి, ఇది భగవదేచ్ఛ. మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైనది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకుని అనుమతించారు. రాజు ఎంతో సంతోషించి శ్రీగురుడిని పల్లకీలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్ళాడు. పల్లకీకి ముందు ఏనుగులు, గుర్రాలు, వాటి వెనుక రాజు అతని పరివారము, వందిమాగధులు నడిచి వచ్చారు. రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టినాడు. విప్రులు వేదమంత్రాలు చదువుతూ ఉంటే వందిమాగధులు శ్రీగురుని స్తుతిస్తూ ఉన్నారు. నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయధ్వానాలు చేస్తూ ఊరిలోనికి తీసుకువస్తున్నారు. ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తున్నది. అక్కడొక పెద్ద రావి చెట్టు ఉన్నది. దాని సమీపంలోని ఇళ్లన్నీ పాడుపడి నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడుండేవాడు. అతడు ఆ ప్రదేశంలోకొచ్చిన మానవులను, జంతువులను మృంగివేస్తూ ఉండేవాడు. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తూ ఉన్నారు. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తన పల్లకీ నుండే ఆ చెట్టుపైకి చూచారు. మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించినాడు. పరాత్పరుడు, కరుణామూర్తి అయిన నృసింహ సరస్వతి స్వామి అతని తలపై తమ చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపించాడు. స్వామి అతనితో, నాయన, నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి, నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు. అతను స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు. ఈ సన్నివేశం చూచిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడని తెలుసుకున్నారు. అప్పుడు శ్రీగురుడు, నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అన్నారు. అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుపెట్టిన ఇల్లు శుభ్రం చేశారు. దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు. స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి, అనుష్ఠానానికి, సంగమానికి వెళ్ళి వచ్చేవారు. నిత్యము రాజు ఆయనను దర్శించి పూజించేవాడు. శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు, మరల మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకీలో కూర్చోపెట్టి రాచమర్యాదలతో తీసుకువెళ్ళేవాడు. నిత్యము ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తుండేవారు. ఆ పట్టణంలో ప్రతినిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతూ ఉండేవి. అలా శ్రీగురుని కీర్తి గ్రామ గ్రామాలకు ప్రాకిపోయింది. గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు. వేద విధుడైన ఆ యతి నిత్యము నృసింహావతారాన్ని మానస పూజతో ఉపాసిస్తుండేవాడు. ఇతడు శ్రీగురుని గురించి విని ఆ యతి దాంభికుడు, సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తూ ఉండేవాడు. అంటే ఈ రాజు పల్లకి ఇవన్నీ చూచి, పల్లకీలో తిరగటం చూచి అట్లాగా ఉంది. విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. శ్రీదత్తాయ నమః, శ్రీ శ్రీపాద వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి అయి నమః. 23వ అధ్యాయం సంపూర్ణం. 24వ అధ్యాయ ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి శ్రీగురుని నిందిస్తున్నాడని విని ఒకరోజు రాజు స్వామితో, స్వామి, అతను మిమ్మల్ని నిందిస్తూ ఉంటే మీరు ఊరుకుంటారేమిటి? అతని అజ్ఞానాన్ని తొలగించరాదు అని వేడుకున్నాడు.
శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు. స్వామి వెంటనే ఆహా రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో కుమసీ గ్రామానికి తీసుకువెళ్ళాడు. ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసీ గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు. త్రివిక్రముడు ఆ మూర్తిని మనస్సులో పెట్టుకుని మానస పూజ చేసేవాడు. కానీ ఆ రోజు అతడు ఎంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనమియ్యలేదు. త్రివిక్రముడు, స్వామి నృసింహ, ఈరోజు మీరు నన్నెందుకు కరుణించలేదు? ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈరోజు భంగమైంది. ఇహ నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించినాడు. వెంటనే అతని మనస్సులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై, ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది. త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు. కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమీయడంతో అతను ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు, రాజు పరివారము కూడా ఎతులలాగా కనిపించారు. త్రివిక్రమ భారతి నివ్వెరబోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక, స్వామి త్రిమూర్తి స్వరూప, వీరందరిలో మీ రూపమేదో నేను గుర్తించలేకున్నాను. నాపై కృపతో మీ నిజరూపం దర్శింపచేయండి. ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు. ఈ రోజు నా తపస్సు ఫలించింది, అందువలననే మీ దర్శనం లభించింది అని అన్నాడు. శ్రీగురుడు సంతోషించి తమ నిజ రూపంతో కనిపించారు. అంతకు ముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు. స్వయంగా రాజు చేత వింజామరులతో వీచబడుతున్న శ్రీగురుని దివ్య మంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూచాడు. అప్పుడు శ్రీగురుడు, త్రివిక్రమ, ఎవరిని దాంభికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేమిప్పుడే నిన్ను పరీక్షించాము. నృసింహ భక్తుడవైన నీవు మమ్ములను ఏ కారణంగా విమర్శించావు? దంభి లక్షణాలేమిటో తెలుసుకోవాలని వచ్చాను. నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయమేమిటో వివరించు అన్నారు. శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే గాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో ప్రవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూఢుని వలె ప్రవర్తించాను, నన్ను క్షమించండి. విదురుని వద్దకు, ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు. మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే. పగటి వెలుగును చూడలేని గుడ్లగూబవలే అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను. మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపజేసి ఆత్మ అనే ఒడ్డుకు చేర్చండి. భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను. కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను. భేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు. మీరే నా ఉపాస్య దైవమైన నృసింహస్వరూపులు, శరణు శరణు అని స్తుతించినాడు. శ్రీగురుడు అతనిని అనుగ్రహించి, త్రివిక్రమ, నీ భక్తికి సంతోషించాం. నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది. అదే చేస్తూ ఉండు, నీకు పునర్జన్మ లేదు. నీకు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు. తరువాత అతను గ్రామాధిపతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠాన సమయమైంది,
మేము ముందుగా వెళ్తాము, మీరు వెనుకరండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు. తరువాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు. కనుక నామధారక, శ్రీగురుడు భగవంతుడు కాడని, మానవ మాతృడేనని తలచేవాడు 7 జన్మల నరకమనుభవిస్తాడు. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి. నా మాటపై విశ్వాసముంచి లోకులు శ్రీగురు పాదాలను ఆశ్రయింతురుగాక. అందరికీ అందుబాటులో ఈ గురుకథ అనబడు చలివేంద్రమును స్థాపించాము. దీని నుండి ప్రజలు గురు కథామృతమును సేవింతురుగాక అని అన్నారు సిద్ధయోగి. ఇక్కడ త్రివిక్రమ భారతి అంటే మనం ఎవరని చెప్పుకున్నాము? శ్రీపాద లీలా వైభవం పారాయణ చేసుకున్నాం కదా, ఆ గ్రంథంలో చదువుకున్నాం. ఏమిటి అంటే, ఇప్పుడు శ్రీశైలంలో ఉండేటువంటి స్వామి నిర్మలానంద, ఆయనే మరు జన్మలో అంటే శ్రీగురుని సమయంలో త్రివిక్రమ భారతిగా జన్మిస్తారు అని శ్రీపాదుల వారు చెప్పల. అట్లా ఆ నిర్మలానంద స్వామి ఈ త్రివిక్రమ భారతిగా అవతరించారు. ఈ జన్మతో ముక్తి అని చెప్పారు కదా. అది శ్రీదత్తాయ నమ, శ్రీ శ్రీపాద వల్లభాయ నమ, శ్రీ నృసింహ సరస్వత్యై నమ. శ్రీ గురు చరిత్ర 23-24 అధ్యాయాలు సంపూర్ణం. ఏ తత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమ. శ్రీమాత్రే నమ. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ. శుభం భూయాత్.